హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి కరెంట్ ఎకానమీలో రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్కి అంటే కొత్త బడ్జెట్ని అలొకేట్ చేసిందన్నమాట. ఇందులో భాగంగా మనం పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం ఒకసారి. తర్వాత ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, అలానే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ చెప్పే ముందు నా వాయిస్ క్లియర్గా లేకపోతే అంటే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను మొబైల్లోనే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను వీడియోలు. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మనకు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు కదా పీపుల్స్ని, వాళ్ళని డెవలప్మెంట్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశంగా ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి ట్రైబల్ రిలేటెడ్ విలేజెస్ ఉంటాయి కదా, అందులోనే ఇవి ఫోకస్ చేస్తామన్నమాట ఈ స్కీమ్ అనేది. దీనికి 2024లో మనకు బడ్జెట్ని ఎంతగా అలొకేట్ చేశారంటే 79,156 కోట్లు దీనికి బడ్జెట్గా అలొకేట్ చేశారన్నమాట. ఇందులో భాగంగా మనము ట్రైబల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ని డెవలప్ చేసుకోవడం కదా, ఎన్ని విలేజెస్ని డెవలప్ చేసుకోబోతున్నామంటే ఇందులో భాగంగా మనకు ఎన్ని విలేజెస్ని కవర్ చేయబోతుందంటే మోర్ దెన్ 63,000 విలేజెస్ పైగా ఇందులో భాగంగా మనం కవర్ చేయబోతున్నాం అన్నమాట. ఈ బడ్జెట్ని అలొకేట్ చేసాం కదా, ఇందులో భాగంగా మనం కవర్ చేసినాం అనమాట. ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే నియర్లీ ట్రైబల్ పీపుల్ 5 crore ట్రైబల్ పీపుల్స్ బెనిఫిట్ పొందుతున్నారు అనమాట. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ రీసెంట్గా న్యూస్లో ఉంది అని అడుగుతారు. ఇది దేనికి సంబంధించిందంటే ట్రైబల్లో ఉన్న పీపుల్స్ని డెవలప్ చేయడం దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అలానే ట్రైబల్ విలేజెస్ని కూడా కొద్దిగా ముందుకు తీసుకునే విధంగా ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. తర్వాత 2024లో దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 79,156 కోట్లు అలొకేట్ చేశారన్నమాట. ఇందులో భాగంగా ఎన్ని విలేజెస్లో వీళ్ళు కవర్ చేస్తున్నారంటే 63,000 పైగా ఉన్న విలేజెస్ని, ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కదా, కవర్ చేస్తున్నారన్నమాట. ఇందులో భాగంగా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే 5 crore ఉంటారు కదా, 5 కోట్ల మందికి పైగా ట్రైబల్ పీపుల్ అనేవారు ఇందులో భాగంగా బెనిఫిట్ పొందుతారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు రౌండ్ ఫిగర్ నంబర్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. 79,156 కోట్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 63,000 విలేజెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 crore ట్రైబల్ పీపుల్ బెనిఫిషియర్స్, ఈ 3 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్ ఎన్ని విలేజెస్లోనే ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అనేది ఇందులో భాగంగా వీటిని ఇంప్లిమెంట్ ఈ స్కీమ్లో భాగంగా ఎన్ని మినిస్ట్రీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయని అడుగుతారు. 17 మినిస్ట్రీస్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. డిఫరెంట్ మనకు ఉంటాయి కదా, హోమ్ మినిస్ట్రీ, తర్వాత పంచాయతీరాజు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో భాగంగానే 17 మినిస్ట్రీ వర్క్ చేసి ట్రైబల్ పీపుల్స్ని ట్రైబల్ విలేజెస్ని, ట్రైబల్ పీపుల్స్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తాయన్నమాట ఇందులో భాగంగానే. తర్వాత ఈ మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇందులో భాగంగానే 25 ఇంటర్వెన్షన్స్ కూడా ఇందులో భాగంగానే పాల్గొని డెవలప్ చేయాలని ముందుకు పోతాయన్నమాట. ఇది దానికి సంబంధించి ఫస్ట్ టాపిక్. ఇందులో భాగంగా ఎన్ని మినిస్ట్రీస్ పాల్గొంటాయని అడుగుతారు. 17 మినిస్ట్రీ అనండి. ఎన్ని కోట్ల మంది బెనిఫిట్ పొందుతారంటే 5 crore ట్రైబల్ పీపుల్ బెనిఫిట్ పొందుతారని చెప్పండి. తర్వాత ఎన్ని విలేజెస్లో దీన్ని కవర్ చేయబోతున్నారంటే 63,000 పైగా ఉన్న విలేజెస్, ట్రైబల్ విలేజెస్ని కవర్ చేయబోతున్నారనండి. తర్వాత ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 79,156 కోట్లు బడ్జెట్ని అలొకేట్ చేసినారని గుర్తుపెట్టుకోండి. 79,156 కోట్లు, ఇది దానికి సంబంధించింది. ఇందులో మెయిన్గా 4 గోల్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. 4 గోల్స్ వచ్చేసి, ఒకటి వచ్చేసి గోల్ నెంబర్ 1 వచ్చేసి డెవలపింగ్ ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. గోల్ 2 వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంటు. తర్వాత గోల్ 3 వచ్చేసి యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ టు గుడ్ ఎడ్యుకేషను. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి హెల్తీ లైఫ్స్ అండ్ డిగ్నిఫైడ్ ఏజింగ్. ఇది దానికి సంబంధించింది. ఓకే, గుర్తుంది కదా. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్కి ఫస్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా ఫస్ట్ టాపిక్.
నెక్స్ట్ అంటే దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం ఒకసారి. ఓకే, ఇందులో భాగంగా తెలుసుకుంటే మనము టాపిక్స్ క్యాబినెట్ అప్రూవ్స్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేది, అంటే దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేసింది అనేది అప్రూవ్ చేసింది అనమాట. ఇందులో భాగంగా మనకు 63,000 ట్రైబల్ మెజారిటీ విలేజెస్లోన తర్వాత బెనిఫిట్ పొందే విధంగా అంటే ఇన్ని విలేజెస్ని కవర్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మనకు దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశామని చెప్పామంటే 79,156 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేశామని చెప్పారు కదా. ఇందులో భాగంగా సెంట్రల్ షేర్ ఎంత ఉంటుందంటే 56,333 కోట్లు సెంట్రల్ షేర్ ఉంటుంది. తర్వాత స్టేట్ షేర్ వచ్చేసి 22,823 స్టేట్ షేర్ అనేది గుర్తుపెట్టుకోండి. టోటల్గా బడ్జెట్ని ఎంత అలొకేట్ చేశారంటే మనకు 79,156 కోట్లు బడ్జెట్ని అలొకేట్ చేసి అందులో సెంట్రల్ షేర్ ఎంత ఉంటుందంటే 56,333 కోట్లు సెంట్రల్ షేర్ అనేది ఉంటుంది. తర్వాత స్టేట్ షేర్ వచ్చేసి 22,823 అనేది స్టేట్ షేర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని 2024 ఉంటుంది కదా, 2024-25 బడ్జెట్లో దీని గురించి అంటే ప్రస్తావించారన్నమాట. దీని గురించి అంటే అనౌన్స్ చేశారన్నమాట దీని గురించి. తర్వాత ఇందులో భాగంగా మనకు 63,000 ట్రైబల్ విలేజెస్ని డెవలప్ చేసుకోవాలని ఎయిమ్ పెట్టుకుంటారు కదా, మోర్ దెన్ కవర్ చేయాలని. ఇందులో భాగంగా 63,000 విలేజెస్లో కవర్ చేయబోతున్నారు కదా. ఇందులో భాగంగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తున్నారంటే వీళ్ళు 549 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయబోతున్నారు అనమాట ఇందులో భాగంగానే, అంటే డెవలప్ చేయాలని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ని. తర్వాత ఎన్ని బ్లాక్స్లో కవర్ చేయబోతున్నారంటే 2,740 బ్లాక్స్లోన వీళ్ళు అంటే కవర్ చేయబోతున్నారు అనమాట. అంటే ఇవన్నీ వచ్చేసి అక్రాస్ మనకు 30 స్టేట్స్ ప్లస్ యూటీస్, అంటే 30 స్టేట్స్లో ఓవరాల్గా 30 స్టేట్స్ ప్లస్ యూటీస్లో వీటిని కవర్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్ సంబంధించింది. ఇక్కడ తెలుసుకునేది ఏమంటే బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎన్ని విలేజెస్లో కవర్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్స్, తర్వాత బ్లాక్స్లో ఎన్ని బ్లాక్స్లోనే ఎన్ని డిస్ట్రిక్ట్స్లోనే కవర్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. తర్వాత బడ్జెట్లోన సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇది ఏ అంటే బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ స్పీచ్ ఏ బడ్జెట్ స్పీచ్లో దీన్ని అనౌన్స్ చేశారని గుర్తుపెట్టుకోండి. 2024-25 బడ్జెట్ స్పీచ్లో దీన్ని అనౌన్స్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకేమొద్దు ఇంకా ఇక్కడికి, ఇంకా దీని దాటి ఇంకా బయటికి పోవడం అనమాట క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి, దీని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఎన్ని మినిస్ట్రీస్ అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నాయని చెప్పుకున్నామంటే 17 మినిస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాయని చెప్పుకున్నాం కదా ఈ స్కీమ్ని. తర్వాత ఈ మిషన్లోన ఎంతమంది ఇంటర్వెన్షన్స్ పాల్గొంటున్నారంటే 25 ఇంటర్వెన్షన్స్ దగ్గర మిషన్లో పాల్గొంటున్నారన్నమాట. తర్వాత దీని యొక్క ఫస్ట్ గోల్ వచ్చేసి డెవలపింగ్ ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంటు, తర్వాత యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ టు గుడ్ ఎడ్యుకేషన్, హెల్తీ లైఫ్స్, డిగ్నిఫైడ్ ఏజింగ్ అనేది ఇవి గోల్స్ అనమాట. 4 గోల్స్ ఇందులో భాగంగా అడుగుతారు. ఎన్ని గోల్స్ అని అడుగుతారు, 4 గోల్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ స్కీమ్లో భాగంగా మనకు ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేది, ఇది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంటుంది అనమాట. జాన్మాన్ అంటారు దీన్ని. ఇందులో భాగంగా దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు November 15, 2023లోన అంటే లాంచ్ చేశారన్నమాట దీనికి గాను. అంటే మనకు దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే మనకు అప్పుడు 24,104 కోట్లు బడ్జెట్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి పీవీటీజీస్ ఉంటాయి కదా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే పాపులేషన్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటే ఇంకా వెనుకబడిన వర్గాలు అనమాట ట్రైబల్ పీపుల్స్. వాళ్ళని అంటే వాళ్ళ పాపులేషన్స్ని డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళ మీద ఫోకస్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇది దానికి సంబంధించింది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2023 November 15న లాంచ్ చేశారు. ఇందులో భాగంగానే ఈ స్కీమ్ని ప్రధానమంత్రి జన్ ఉన్నత్ అభియాన్ స్కీమ్ని కూడా రీసెంట్గా క్యాబినెట్ అనేది బడ్జెట్ అలొకేట్ చేసి అప్రూవ్ చేసింది అనమాట. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు మనకు ఇక్కడ జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేది November 15, 2023లో లాంచ్ చేశారు. తర్వాత 24,104 కోట్లు అంటే ఎస్టిమేట్ చేసి అంటే అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకుంటున్నాం కదా. ఇక్కడ మనము
నవంబర్ 15న మనకు ఎందుకు మనము జనజాతీయ దివాస్ని జరుపుకుంటామంటే 2023 నుంచి జనజాతీయ దివాస్ని జరుపుకుంటున్నాం ఫస్ట్ టైము. ఈ నవంబర్ 15న ఎవరు బర్త్డే అంటే బిర్సా ముండా బర్త్డే అనమాట. బిర్సా ముండా బర్త్డే అండి. ఈయన ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అండి వచ్చేసి జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఏ స్టేట్ వచ్చేసి జార్ఖండ్. బిర్సా ముండా బర్త్డే సందర్భంగా మనము 2023 నుంచి నవంబర్ 15న మనకు జనజాతీయ దివాస్ని జరుపుకుంటామని గుర్తుపెట్టుకోండి. అంటే జనజాతి అంటే ట్రైబల్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బిర్సా ముండా హాకీ స్టేడియం అనేది ఎక్కడ ఉందంటే ఇండియాలోనే లార్జెస్ట్ స్టేడియం అనమాట. బిర్సా ముండా హాకీ స్టేడియం ఎక్కడుందంటే ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఇండియాలోనే లార్జెస్ట్ హాకీ స్టేడియం అనమాట ఇది. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఎకనామీ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇక్కడ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి అన్నదాత ఏఏవై సంరక్షణ అభియాన్ అంటారు. దీని యొక్క అంటే పిఎం ఆశ అంటారు షార్ట్కట్లో. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ఎందులో ప్రొటెక్ట్ చేయమంటే అంటే వాళ్ళకి పండించిన పంటకి బేసిక్స్ ప్రైజెస్ని అందించడం. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రైజెస్ని అందించడం, అంటే వాళ్ళ యొక్క పండించిన పంటకి ప్రైజెస్ని అందించడం. దీన్ని అంటే 2024లో మనకు క్యాబినెట్ అప్రూవల్గా అంటే ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారంటే 35,000 crores అలొకేట్ చేశారు. అంటే ఏ ఇయర్ గాను అలొకేట్ చేశారంటే 2025 నుంచి 26 ఉంటుంది కదా, ఈ ఇయర్ సైకిల్కి గాను ఈ బడ్జెట్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అంటే ప్రైజెస్ని ఫార్మర్స్కి అందించడం, సరైన ప్రైజెస్ని అందించడం అన్నమాట ఫార్మర్స్కి. అంటే ప్రైజెస్లో ఫ్లక్చులేషన్స్ ఉంటాయి కదా, అంటే పెరగడం తగ్గినప్పుడు మనకు ప్రైజెస్ని పెంచే విధంగా ఫార్మర్స్కి హెల్ప్ అయ్యే విధంగా అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది అన్నమాట. దాని యొక్క తర్వాత ప్రధానమంత్రి అన్నదాత ఏఏవై సంరక్షణ అభియాన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ వచ్చేసి 35,000 crores దాకా అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్కి గాను అంటే 2025-26 గాను అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఓకే, ఇది దానికి సంబంధించింది. క్యాబినెట్ అప్రూవ్స్ కంటిన్యూయేషన్ ఆఫ్ స్కీమ్స్ ఆఫ్ ప్రధానమంత్రి అన్నదాత ఏఏవై సంరక్షణ్ అభియాన్ అని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఫార్మర్స్కి ప్రైజ్ అందించడం, తర్వాత కంట్రోల్ ప్రైస్ వాలటిలిటీ, అంటే ప్రైజ్ తగ్గింపు పెరగడం అంటే తగ్గుదల వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఇది ఉంటుంది అనమాట. దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 35,000 దాకా crores అలొకేట్ చేశారన్నమాట. ఎందులో భాగంగా అంటే ఇది ఎవరు అంటే డ్యూరింగ్ 15th ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే ఉన్న టైంలోనే దీన్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్కి గాను అలొకేట్ చేశారంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి గాను దీన్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా కాంపోనెంట్స్ గురించి అడుగుతారు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయంటే ఇందులో కాంపోనెంట్స్ వచ్చేసి మనకు ఒకటిది వచ్చేసి పిఎస్ఎస్ అని ఒకటి ఉంటుంది కాంపోనెంట్స్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్, ఇందులో లేని కాంపోనెంట్స్ ఉన్న కాంపోనెంట్స్ అడుగుతారు. ఒకటిది వచ్చేసి పిఎస్ఎస్, సెకండ్ వన్ వచ్చేసి పిఎస్ఎఫ్, థర్డ్ వన్ వచ్చేసి పిఓపిఎస్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఎంఐఎస్. పిఎస్ఎస్ అంటే ప్రైజ్ సపోర్ట్ స్కీము, తర్వాత పిఎస్ఎఫ్ వచ్చేసి ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండు, తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి పిఓపిఎస్ వచ్చేసి ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీము, తర్వాత ఎంఐఎస్ వచ్చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము. ఇవి 4 కాంపోనెంట్స్ ఇందులో భాగంగానే ఉంటాయి. పిఎం ఆశాలో భాగంగా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని అడుగుతారు. 4 కాంపోనెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. వాటి పేర్లు వచ్చేసి పిఏఎస్, పిఎస్ఎఫ్, తర్వాత పిఓపిఎస్, తర్వాత ఎంఐఎస్. ఇది దానికి సంబంధించింది. ప్రైజ్ సపోర్ట్ స్కీము, తర్వాత ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్, ప్రైజ్ డెఫిసిట్ పేమెంట్ స్కీము, తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా పిఎం ఆశ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఫార్మర్స్కి ప్రైజ్ అంటే సరైన ప్రైజ్ని అందించడం. తర్వాత దీనికి బడ్జెట్గా ఎంత అలొకేట్ చేశారంటే 35,000 crores అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. 15th ఫైనాన్స్ కమిషన్ ఉన్న టైంలోనే దీనికి బడ్జెట్ అలొకేట్ చేసే విధంగా అంటే ఉంటుందన్నమాట. తర్వాత ఏ ఇయర్ గాను దీన్ని బడ్జెట్ని అలొకేట్ చేశారంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఈ బడ్జెట్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇందులో కాంపోనెంట్స్గా ఎన్ని ఉన్నాయని అడిగితే మనకు 4 కాంపోనెంట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. 4 కాంపోనెంట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వాటి పేర్లు వచ్చేసి ప్రైస్ సపోర్ట్ స్కీము, తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, తర్వాత ప్రైస్ డిఫిసిట్ పేమెంట్ స్కీము, తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము. ఇది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్లో పోయే ముందు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకు అంబ్రెల్లా స్కీమ్గా, అగ్రికల్చర్లో అంబ్రెల్లా స్కీమ్గా దీన్ని లాంచ్ చేశారన్నమాట. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటే హోల్ ఇండియా కంట్రీ వైడ్ జరుగుతుందన్నమాట దీని యొక్క ఇంప్లిమెంటేషన్. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎస్టాబ్లిష్మెంట్ కూడా అడుగుతారు. దీన్ని ఇప్పుడు క్యాబినెట్ బడ్జెట్ అలొకేట్ చేసింది కదా, క్యాబినెట్ అప్రూవల్ ద్వారా ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు. దీన్ని 2018లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు డిస్కస్ చేస్తే రీసెంట్గా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4th ఫేజ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2000లో అంటే 2000 ఇయర్లో లాంచ్ చేశారన్నమాట. ఇప్పుడు మనకు 4th ఫేజ్ రన్ అవుతుందన్నమాట. ఇందులో భాగంగా బడ్జెట్ని ఎంత అలొకేట్ చేశారంటే మనకు 70,125 కోట్లు బడ్జెట్ని అలొకేట్ చేశారన్నమాట. అంటే ఎన్ని ఇయర్స్ గాను అలొకేట్ చేశారంటే 5 ఇయర్స్ గాను అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2028-2029 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అంటే బడ్జెట్ని అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో భాగంగా మనకు ఎన్ని రోడ్స్ని కనెక్ట్ చేస్తున్నామంటే మనకు 62,500 కిలోమీటర్లు అంటే రూరల్ రోడ్స్ని అంటే హైవేస్కి కనెక్ట్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా 25,000 అనేది అంటే బ్రిడ్జెస్ ఉంటాయి కదా, కొన్ని బ్రిడ్జెస్ అంటే యువతల మధ్యలో ఏదైనా కెనాల్స్ కానీ, తర్వాత ఏదైనా అంటే ఇప్పుడు మనకు పిల్లలు పోవడానికి కింద అంటే పిల్లలు పోవడానికి కింద కానీ వాటి కోసం మనకు బ్రిడ్జెస్ని అంటే బిల్డ్ చేశారు కదా, అలాంటివి అన్కనెక్టెడ్గా అంటే అనుసంధానం లేనివి 25,000 ఉన్నాయన్నమాట. వాటికి కూడా కనెక్ట్ చేసే విధంగా రోడ్స్ని ఇవి అంటే కన్స్ట్రక్ట్ చేయబోతున్నమాట. ఇందులో భాగంగానే ఈ స్కీమ్లో 4th ఫేజ్లో భాగంగా ఇప్పుడు మనకు విలేజ్ ఏరియా ఇదంతా అనుకోండి. ఇప్పుడు మన విలేజ్ అనుకోండి, ఇక్కడ మనకు రోడ్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేషనల్ హైవేస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు రూరల్ ఏరియాస్ నుంచి మన విలేజెస్ నుంచి రోడ్స్ని కనెక్ట్ చేయడం అనమాట. ఇట్లా రోడ్స్ని కనెక్ట్ చేసి అలా కనెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమైనా కెనాల్ ఉందనుకో, ఇక్కడ మనకు బ్రిడ్జెస్ కట్టాలి కదా, అలాగా మనకు 25,000 అన్కనెక్టెడ్ బ్రిడ్జెస్ ఉన్నాయంట. వాటిని కూడా కనెక్ట్ చేసే విధంగా రోడ్స్ని బిల్డ్ చేసే అంటే రోడ్స్ని అనుసంధానం చేసే విధంగా బిల్డ్ చేస్తున్నామన్నమాట. తర్వాత ఇందులో భాగంగా ఎంత రోడ్స్ని రోడ్స్ని బిల్డ్ చేయబోతున్నా అంటే 4th ఫేజ్లో భాగంగా 62,500 కిలోమీటర్ రోడ్స్ అంటే రూరల్ రోడ్స్ని కనెక్ట్ చేసే విధంగా గ్రామ సడక్ అంటే రూరల్ రోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రామ సడక్ అంటే రూరల్ రోడ్స్. ఇది దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024-25 నుంచి 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ వరకు దీన్ని అంటే అలొకేట్ చేసినమాట. ఈ ఇయర్కి గాను ఎంత బడ్జెట్ అంటే మనకు 70,125 కోట్లని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని ఏ భాగంగా అంటే ఎందులో భాగంగా ఇంప్లిమెంట్ చెబుతున్నారంటే దీన్ని పిఎం గతిశక్తి పోర్టల్ అనేది ఉంటుంది కదా, ఇందులో భాగంగా దీన్ని అండర్టేకన్ చేయబోతున్నామన్నమాట. అందులో భాగంగా తీసుకుంటున్నామన్నమాట పిఎం గతిశక్తి పోర్టల్. ఇందులో భాగంగానే దీన్ని అంటే లాంచ్ చేయబోతున్నారు. తర్వాత 4th ఫేజ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. ఇది దానికి సంబంధించింది. ఇక్కడ మనము ఇప్పుడు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే, ఒకటి గుర్తుపెట్టుకునేది ఏం గుర్తుపెట్టుకుంటారంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బడ్జెట్ ఎంతంటే 70,125 కోట్లు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ని వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారంటే 62,500 కిలోమీటర్స్ రూరల్ రోడ్స్ని బిల్డ్ చేయబోతున్నారు. ప్లస్ అంటే 25,000 అన్కనెక్టెడ్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత ఇది ఎందులో భాగంగా మనకు డెవలప్ చేశారంటే తీసుకున్నారంటే పిఎం
గతిశక్తి పోర్టల్లో భాగంగా దీన్ని అంటే తీసుకోబోతున్నారన్నమాట, అంటే ఇంప్లిమెంటేషన్లో భాగంగా. తర్వాత దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి రూరల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ని కనెక్ట్ చేయడం అనమాట. హైవేస్కి కానీ తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్కి కానీ కనెక్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని మించి ఇంకా క్వశ్చన్ పోదనమాట. ఇంకోటి, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు. 2000లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్ అంటే ఇప్పుడు ఏ ఫేజ్ నడుస్తుందని అడుగుతారు. ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు మనకు 4th phase నడుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇవి దానికి సంబంధించింది. ఇంకా కొద్దిగా ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ ఫైనాన్షియల్ ఇయర్ కంటే 2024-25 నుంచి 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ కానీ. తర్వాత దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 70,125 కోట్లు అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని యొక్క 4th phase నడుస్తుందని గుర్తుపెట్టుకోండి. 4th phase తర్వాత ఎన్ని రోడ్స్ని కనెక్ట్ చేయబోతున్నారు అంటే 62,500 రోడ్స్ని కనెక్ట్ చేయబోతున్నారు, అంటే కిలోమీటర్స్ని రోడ్స్ని కనెక్ట్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో భాగంగా బ్రిడ్జెస్, అన్కనెక్టెడ్ బ్రిడ్జెస్ని ఎంతగా బిల్డ్ చేయబోతున్నారంటే కంప్లీట్ చేయబోతున్నారంటే 25,000 అంటే అన్కనెక్టెడ్ బ్రిడ్జెస్ని కంప్లీట్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. టోటల్ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత ఎన్ని కిలోమీటర్స్, తర్వాత ఎన్ని అన్కనెక్టెడ్ బ్రిడ్జెస్ని కంప్లీట్ చేయబోతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఇందులో భాగంగా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇందులో భాగంగా మనకు 70,125 కోట్లు అంటే బడ్జెట్ని అలొకేట్ చేశారు కదా. 70,125 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేశారు కదా. ఇంట్లో సెంట్రల్ షేర్ ఎంత ఉంటుందంటే 49,807.50 సెంట్రల్ షేర్ ఉంటుంది క్రోర్సు. తర్వాత స్టేట్ షేర్ వచ్చేసి 21,037.50 క్రోర్సు. ఇందులో భాగంగా అంటే సెంట్రల్ షేర్, స్టేట్ షేర్ అనేది పెట్టుకోండి, ఇందులో భాగంగానే ఉంటాయి. తర్వాత చెప్పినాం కదా, ఈ 25,000 అన్కనెక్టెడ్ అంటే ఉంటాయి కదా బ్రిడ్జెస్, వాటిని బిల్డ్ చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనిలో భాగంగా ఇది PM గ్రామ సడక్ యోజన 4th రోడ్ అలైన్మెంట్ ప్లానింగ్ విల్ బీ అండర్టేకన్ త్రూ ద PM గతిశక్తి పోర్టల్ అని గుర్తుపెట్టుకోండి. PM గతిశక్తి పోర్టల్ అని లో భాగంగా దీన్ని అంటే అండర్టేకన్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. PM గతిశక్తి పోర్టల్. ఇది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి అడుగుతారు సెంట్రల్ షేరు, స్టేట్ షేర్ కూడా అడుగుతారు, వాటిని కూడా కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే మనకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్ లాంచ్డ్ December 25th, 2000. అంటే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకు December 25th, 2000లో లాంచ్ చేశారు. బట్ దీన్ని అనౌన్స్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే August 15th, 2000లో అనౌన్స్ చేశారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి టు ఇంప్రూవ్ రూరల్ రోడ్ కనెక్టివిటీ అండ్ ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్స్ టు విలేజెస్ ఇన్ ఇండియా. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి రూరల్ రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడము, తర్వాత అంటే ఆల్ రోడ్స్ని అంటే విలేజెస్ ఏరియాస్లో అంటే ప్రొవైడ్ చేయడం అనమాట. అన్ని రోడ్స్ని అంటే నేషనల్ హైవేస్ కనెక్ట్ చేయడం, తర్వాత బ్రిడ్జెస్ని కనెక్ట్ చేయడం, అక్కడ నుంచి అక్కడ అనుసంధానం. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, రీసెంట్గా మిషన్ మౌసమ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంటుందన్నమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అంటే వెదర్ని అంటే మంచి వెదర్ని క్రియేట్ చేసుకోవడము, తర్వాత స్మార్ట్ భారత్ క్లైమేట్ని అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మనకు క్లైమేట్ అనేది బాగా ఉండాలి. ఇప్పుడు మనకు క్లైమేట్ బాగుంటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని ఇందులో భాగంగా దీన్ని లాంచ్ చేశారన్నమాట. క్లైమేట్ స్మార్ట్ భారత్ ఇందులో భాగంగానే అంటే దీన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నారు అన్నమాట. దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 2,000 crores అలొకేట్ చేశారన్నమాట. దీని యొక్క బడ్జెట్ అంటే ఎన్ని ఇయర్స్ గాను దీన్ని అంటే ఈ బడ్జెట్ని అలొకేట్ చేయబోతున్నారంటే 2 years గాను దీన్ని బడ్జెట్ని అలొకేట్ చేశారన్నమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అంటే మంచి క్లైమేట్ని రెడీ చేసుకోవడం, తర్వాత క్లైమేట్ స్మార్ట్ భారత్ అనే ఇనిషియేటివ్ని తీసుకోవడం అన్నమాట దీని యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత ఇందులో భాగంగా దీన్ని 3 ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. వాటి పేర్లు వచ్చేసి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంటు ఇవి అడుగుతారు. ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి అని అడుగుతారు. తర్వాత ఇండియన్ మెట్రోలాజికల్
లాజికల్ డిపార్ట్మెంటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. ఇందులో భాగంగా ఏ ఇన్స్టిట్యూట్స్ దీన్ని బిల్డ్ చేయబోతున్నారు అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నారని అడుగుతారు. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇవి 3 ఇన్స్టిట్యూట్స్ కలిసి ఇందులో భాగంగా దీన్ని అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నామంట. ఈ 3 దేని కింద అంటే వర్క్ చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్గా ఈ 3 దేని కింద వర్క్ చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఈ ఎర్త్ సైన్సెస్. ఇప్పుడు మిషన్ మోసా అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అంటే ప్రజలకు మంచి క్లైమేట్ని అందించడం. తర్వాత దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 2000 crores బడ్జెట్ అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇయర్స్కి గాను బడ్జెట్ అలొకేట్ చేశారంటే 2 yearsకి గాను బడ్జెట్ అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో భాగంగా మనకు అంటే ఏ ఇన్స్టిట్యూట్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రోలజీ, తర్వాత ఇండియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు ఇందులో భాగంగా వీటిని అంటే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. ఈ 3 దేని కింద వర్క్ చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కింద వీటిని మిషన్ మోసాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని అడగండి. ఇప్పుడు Group 2, Group 1 ఎగ్జామ్స్లో ఏపీలో కానీ టీజీలో కానీ ఈ కింది వానలో ఏది ఇంప్లిమెంట్ చేయదు లేదా ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా ఇలా అడుగుతారు. కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. 3 ఇంప్లిమెంట్ చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్స్టిట్యూషన్ నేమ్స్, బడ్జెట్, తర్వాత ఏ ఇయర్స్కి ఎన్ని ఇయర్స్కి అంటే ఎన్ని ఇయర్స్కి బడ్జెట్ అలొకేషన్ చేశారు, తర్వాత ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మిషన్ మోసం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కింద వర్క్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కింద ఈ మిషన్ మోసంని లాంచ్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి, ఇంప్లిమెంట్ చేయబోతుంది. నెక్స్ట్ దీని గురించి ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఉంది మిషన్ మోసం. ద యూనియన్ క్యాబినెట్ చైర్ బై ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ మిషన్ మోసం టుడే విత్ అన్ outlay 2000 crores ఓవర్ 2 years గాను దీన్ని 2000 crores అంటే ఎస్టిమేట్ చేశారు అంటే అలొకేట్ చేశారన్నమాట. తర్వాత మిషన్ మోషన్ టు బీ చీఫ్లీ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కింద ఉన్న 3 ఇన్స్టిట్యూట్స్ ఇంప్లిమెంట్ చెబుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా క్యాబినెట్ అనేది అంటే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ అనేది అప్రూవ్ చేసిందన్నమాట. అప్రూవ్ చేసిందన్నమాట. ఇది ఏ ఫర్టిలైజర్స్లో దీన్ని అంటే సబ్సిడీస్ ఇస్తారంటే పీకే ఫర్టిలైజర్స్ అంటారు. దాని గురించి తర్వాత చూద్దాం. పీకే ఫర్టిలైజర్స్లో దీన్ని అంటే మనకు సబ్సిడీస్ ఇచ్చే విధంగా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది. దీనికి టెంటేటివ్ బడ్జెట్గా ఎంత అలొకేట్ చేశారంటే పర్మనెంట్ కాదు, టెంపరీగా ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 24,400+ crores అలొకేట్ చేశారన్నమాట. ప్లస్ కోర్స్ ఇంకా సంథింగ్ ఉంది, డిస్కస్ చేద్దాం నెక్స్ట్. దీనికి ఏ సీజన్లో అంటే ఏ సీజన్ క్రాప్స్కి దీనికి అంటే సబ్సిడీస్ ఇస్తారంటే రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. రబీ సీజన్ ఇది దానికి సంబంధించి రీసెంట్గా NBS అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించిన అడుగుతారు, ఫర్టిలైజర్స్కి సబ్సిడీస్ అందించడానికి దీన్ని గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకుందని గుర్తుపెట్టుకోండి. దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 24,400+ crores అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని ఏ సీజన్కి గాను మనకు ఈ సబ్సిడీస్ ఇవ్వబోతున్నారంటే రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని అడుగుతారంటే రబీ సీజన్ అని ఇస్తారు ఆప్షన్లోన, తర్వాత ఖరీఫ్ సీజన్ అని ఇస్తారు ఆప్షన్లోన, తర్వాత జైద్ సీజన్ అని ఇస్తారు. ఇక్కడ రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రబీ క్రాప్స్ అనేది మనకు ఎంఎస్పీలో కానీ భాగంగా ఉంటాయి. అంటే ఎంఎస్పీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1965లో అంటే ఇంప్లిమెంట్ చేస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. దీంట్లో ఖరీఫ్ క్రాప్ కానీ ఎంత ఉంటాయంటే అంటే మినిమం ప్రైజు 14 ఉంటాయి. తర్వాత రబీ క్రాప్లో ఎన్ని క్రాప్స్ అంటే ఇస్తారంటే మినిమం సపోర్ట్ ప్రైజు 6. తర్వాత జయద్ వచ్చేసి 2 ఉంటాయి. తర్వాత షుగర్ కేన్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. షుగర్ కేన్ ఇది దానికి సంబంధించింది. ఇవన్నీ కలిసి 23 అంటే క్రాప్స్కి ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఎంఎస్పీ దేని కింద పనిచేస్తుందంటే CACP అంటారు.
దీని కింద వర్క్ చేస్తుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1985లో ఎస్టాబ్లిష్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. ఖరీఫ్, రబీ, జైద్, తర్వాత ఇంకొకటి షుగర్ కేన్ సపరేట్గా ఉంటుంది. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా ఎన్బిఎస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఆన్ పీకే ఫర్టిలైజర్స్. దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు? ఏ సీజన్ కంటే రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. రబీ సీజన్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఫర్ రబీ సీజన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇవి ఫ్రమ్ 1st 10th month 2024 నుంచి మనకు ఇది ఇంప్లిమెంటు 31st 3rd month 2025 వరకు ఇంప్లిమెంట్లో ఉంటుందంట. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు మనం మంత్స్లో తెలుసుకుంటే అక్టోబర్ 1st 2024 నుంచి తర్వాత 31st మార్చ్ 2020 వరకు అంటే 25 వరకు దీన్ని ఈ సబ్సిడీస్ అనేది అందిస్తుంది అనమాట. ఏ సీజన్కి గాను అందిస్తారంటే దీన్ని రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పీకే ఫర్టిలైజర్స్కి ఇస్తారు కదా. పీకే అంటే పోస్పోటిక్ పొటాసిక్, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ కలిగిన ఫర్టిలైజర్స్కి మనకు ఈ సబ్సిడీస్ అనేవి ఇస్తున్నారట. పోస్పోటిక్ తర్వాత పొటాసిక్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిగిన ఫర్టిలైజర్స్కి వీటిని అందిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దీని గురించి చూద్దాం. ద యూనియన్ క్యాబినెట్ షేర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఫర్ ఫిక్సింగ్ ద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఫర్ రబీ సీజన్. ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే ఇంప్లిమెంట్ చేయబోతుందంటే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ సీజన్ కంటే రబీ సీజను. తర్వాత దీనికి బడ్జెట్ ఎంత క్రియేట్ చేశారంటే టోటల్గా 24,475 crores అని గుర్తుపెట్టుకోండి. 24,475,000 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. పిఎం జా అంటారు. పిఎం జా ఇది దేన్ని అంటే ఎందులో భాగంగా లాంచ్ చేశారంటే ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నామంట. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018లో లాంచ్ చేశారు. September 23rd అనుకుంటా. ఇది ఒకటి డేట్ ఒకటి చూడండి ఒకసారి. September 23rd 2028లో లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ అనేది అప్రూవ్ తెలిపిందనమాట. అంటే 70+ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ 70+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా 5 lakhs దాకా అంటే హెల్త్ ట్రీట్మెంట్ అందించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన రీసెంట్గా న్యూస్లో ఉందంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకి, అంటే ఎంత ఏజ్ అంటే 70+ ఏజ్లు ఉంటారు కదా వాళ్ళకి 5 lakhs దాకా ఫ్రీ హెల్త్ సర్వీసెస్ని అంటే అందించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారంటే 4.5 crore ఫ్యామిలీస్ మంది దీనిలో భాగంగా మంది బెనిఫిట్ పొందుతారు. ప్లస్ 6 crore సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్ పొందుతున్నమాట. ఇందులో భాగంగా 6 crore సీనియర్ అంటే సిటిజన్స్ ఇందులో భాగంగా బెనిఫిట్ పొందుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం. ఎంత ప్రొవైడ్ చేస్తుందంటే 5 lakhs దాకా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే 70+ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. 5 lakhs దాకా ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట హెల్త్ సర్వీసెస్. తర్వాత ఇది ఎంతమంది బెనిఫిట్ పొందుతారంటే 4.5 crore ఫ్యామిలీస్ ప్లస్ 6 crore అంటే సీనియర్ సిటిజన్స్ ఇందులో భాగంగా బెనిఫిట్ పొందుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2018లో ఎస్టాబ్లిష్ చేశారని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇంకా చూద్దాం టాపిక్స్. ఇది దానికి సంబంధించిన అంటే ఇది క్యాబినెట్ అప్రూవ్స్ ద హెల్త్ కవరేజ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ది ఏజ్ 70 years అండ్ అబోవ్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఇందులో భాగంగా ఎంతమంది బెనిఫిట్ పొందుతారు అంటే 4.5 crore ఫ్యామిలీస్ మంది బెనిఫిట్ పొందుతున్నారు. అంటే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ అవుతుందంటే 70 years లేదా 70 years అబోవ్ ఉన్న వాళ్ళకి దీనికి 5 lakhs దాకా అంటే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తారన్నమాట, అంటే అందిస్తారన్నమాట. తర్వాత ఇందులో భాగంగా 4.5 crores ఫ్యామిలీస్ ప్లస్ 6 crore సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్ పొందుతారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. అంటే ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య యోజన ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ publicly funded health insurance scheme which provides health cover RS of 5 lakhs rupees per family per year for secondary and tertiary care hospitalizations to 55 crore individuals corresponding to 12.34 crore ఫ్యామిలీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించి అంటే వరల్డ్స్లోనే అంటే ఇలా అందించే పెద్ద స్కీమ్ అనమాట. అంటే ఇంత 5 lakhs అందించే 5 lakhs అందించే దాంట్లో ఇది ఒక పెద్ద స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే September 23rd లాంచ్ చేశారన్నమాట. ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా గవర్నమెంట్ అంటే కొంత బడ్జెట్ని అలొకేట్ చేసిందనమాట. ఎందుకోసం అంటే ఫార్మర్స్ లైవ్స్ని తర్వాత లైవ్లీవుడ్స్ని అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ స్కీమ్స్ని అంటే ఈ స్కీమ్స్ని లాంచ్ చేసిందనమాట. టోటల్గా ఎంత బడ్జెట్ అలొకేట్ చేసిందంటే వీటికి 14,235 crores అలొకేట్ చేసిందనమాట. దేనికి గాను అంటే 7 అంటే ఇంత అలొకేట్ చేశారు కదా, వీటిని ఎన్ని స్కీమ్స్గా మనకు ప్రజలకు అందిస్తున్నారంటే 7 స్కీమ్స్గా అందిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటి యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి టు ఇంప్రూవింగ్ ద ఫార్మర్స్ లైఫ్, అంటే ఫార్మర్స్ లైవ్ని తర్వాత లైవ్లీవుడ్స్ ఉంటాయి కదా, జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. ఇవి 7 స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. టోటల్ బడ్జెట్ ఏంటంటే 14,235 crores టోటల్ బడ్జెట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫస్ట్ ఒకటి చూద్దాం. 7 స్కీమ్స్ అన్నాం కదా, ఎన్ని స్కీమ్స్ అని అడుగుతారు గుర్తుపెట్టుకోండి. 7 స్కీమ్స్. తర్వాత ఎంత బడ్జెట్ అంటే 14,200 టోటల్ బడ్జెట్. ఇది 14,235 టోటల్ బడ్జెట్ టోటల్. నెక్స్ట్ ఒక్కో స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇందులో భాగంగా ఫస్ట్ స్కీమ్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 2,817 crores అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 pillars ఉన్నాయన్నమాట. వాటికి వచ్చేసి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో భాగంగా 2 pillars ఉంటాయి. వాటి నేమ్స్ వచ్చేసి అగ్రి స్టాక్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ టాపిక్ ఇది వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఫస్ట్ స్కీము. దీనికి బడ్జెట్గా ఎంత అలొకేట్ చేశారంటే 2,817 crores అని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా 2 pillars కాంపోనెంట్స్గా ఉంటాయి. ఫండమెంటల్ పిల్లర్స్గా అగ్రి స్టాక్ ఒకటి, తర్వాత కృషి డెసిషన్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం. ఇది దానికి సంబంధించింది. ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషను. దానికి బడ్జెట్ ఏంటంటే 2,817 crores. దీంట్లో అంటే 2 ఫండమెంటల్ పిల్లర్స్ ఉంటాయి కదా. అగ్రి స్టాక్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయంటే ఫార్మర్స్ రిజిస్ట్రీ, తర్వాత విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రీ, తర్వాత క్రాప్ సౌండ్ రిజిస్ట్రీ. ఇందులో భాగంగా 3 ఉంటాయి అన్నమాట కాంపోనెంట్స్. అంటే 2 pillars కదా, అగ్రి స్టాక్ తర్వాత కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇందులో భాగంగా ఫస్ట్ దాంట్లో అగ్రి స్టాక్లో కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఫార్మర్స్ రిజిస్ట్రీ, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రీ, తర్వాత క్రాప్ సౌండ్ రిజిస్ట్రీ. తర్వాత కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ పిల్లర్లోన ఎన్ని ఉంటాయంటే కాంపోనెంట్స్ జియో స్పాషియల్ డేటా, తర్వాత డ్రాట్ ఫ్లడ్ మానిటరింగ్, తర్వాత వెదర్ శాటిలైట్ డేటా, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ డేటా, తర్వాత మోడలింగ్ ఫర్ క్రాప్ ఈల్డ్ ఇన్సూరెన్స్. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ స్కీమ్ సంబంధించి. నెక్స్ట్ స్కీమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్
న్యూట్రిషనల్ సెక్యూరిటీ. దీనికి బడ్జెట్కి ఎంత అలొకేట్ చేశారంటే 3,979 crores బడ్జెట్ని అలొకేట్ చేశారు. ఇందులో భాగంగా వీళ్ళు ప్రిపేర్ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ప్రొవైడ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ బై 2047 కల్లా ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫార్మర్స్లో భాగంగా అంటే క్లైమేట్లో రిలీజియన్స్ అండ్ ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది 2047 కల్లా జరగాలని ఇందులో ఏం పెట్టుకుంటారు. తర్వాత ఇందులో పిల్లర్స్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ మేనేజ్మెంట్, తర్వాత జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫుడ్ అండ్ ఫుడ్డర్ క్రాప్, తర్వాత పల్స్ అండ్ ఆయిల్ సీడ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్, నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఆన్ ఇన్సెక్ట్స్, మైక్రోబ్స్, పాలినేటర్స్ ఎక్సెట్రా. ఇది దానికి సెకండ్ స్కీమ్ వచ్చేసి క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. దీని బడ్జెట్ ఏంటంటే 3,979 crores అని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన అంటే తిరిపట్టు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సైన్సెస్. దీనికి బడ్జెట్కి ఎంత అలొకేట్ చేశారంటే 2,298 crores అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా ఏవి అంటే వర్క్ చేశారంటే అండర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి రీసెర్చ్, తర్వాత మోడర్నైజింగ్ అగ్రి రీసెర్చ్ ఎడ్యుకేషను ఇన్లైన్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, తర్వాత యూజ్ లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్, డిపిఐ, ఏఐ, బిగ్ డేటా, రిమోట్ ఎక్సెట్రా, ఇంక్లూడ్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. ఇది దానికి సంబంధించింది. ఇవన్నీ అంటే ఈ స్కీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి అన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఉద్దేశం వచ్చేసి టు ఇంప్రూవ్ ఫార్మర్స్ లైవ్స్ అండ్ లైవ్లీవుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కొక్క స్కీమ్కి సపరేట్ అంటూ ఉండదు. ఇందులో పిల్లర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇందులో డిస్కస్ చేసిన పాయింట్స్ అంటే ఇలాంటివి ఉంటాయి కదా థింగ్స్ ఫాలోయింగ్, ఇలాంటివి ఒకటి గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అంతా థియరీ పార్ట్లో ఉంటుంది అనమాట. దీనికి బడ్జెట్గా 2,298 crores అని గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ స్కీమ్. ఫోర్త్ స్కీమ్ డిస్కస్ చేద్దాం. ఫోర్త్ స్కీమ్ వచ్చేసి మనకు సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ అంటారు. దీనికి బడ్జెట్గా ఎంత అలొకేట్ చేశారంటే 1,702 crores అలొకేట్ చేశారన్నమాట బడ్జెట్. ఫోర్త్ స్కీమ్ వచ్చేసి సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ వచ్చేసి అనిమల్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ వెటర్నరీ ఎడ్యుకేషను, డైరీ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు, నెక్స్ట్ వచ్చేసి అనిమల్ జెనెటిక్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్మెంటు, తర్వాత అనిమల్ న్యూట్రిషన్ అండ్ స్మాల్ రూమినెంట్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనకు ఇందులో భాగంగా పైన స్కీమ్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చి ఇందులో భాగంగా కాంపోనెంట్స్ గుర్తించని అడుగుతారు. ఒకదానికి ఒకటి రివర్స్ ఇచ్చి అడుగుతారు, లేదా ఒక స్కీమ్కి ఒకటి రివర్స్ ఇచ్చి అడుగుతారు. ఇది ఇవి కాంపోనెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఇది ఫోర్త్ స్కీమ్ సంబంధించింది. ఫిఫ్త్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇది దానికి సంబంధించిన థియరీ పార్ట్. ఎంతంటే బడ్జెట్ 1,702 crores అని గుర్తుపెట్టుకోండి. దీనికి అలొకేట్ చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ స్కీమ్ గురించి డిస్కస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్కీమ్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఫిఫ్త్ స్కీమ్ వచ్చేసి హార్టికల్చర్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. దీనికి బడ్జెట్కి ఎంత అలొకేట్ చేశారంటే 1,129.30 crores అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న కాంపోనెంట్స్ వచ్చేసి ట్రాపికల్, సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ హార్టికల్చర్ క్రాప్స్, తర్వాత రూటు, ట్యూబరు, బుల్బోస్ అండ్ ఆరిడ్ క్రాప్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్, ఫ్లోరికల్చర్ అండ్ మష్రూమ్ క్రాప్స్, తర్వాత ప్లాంటేషన్ స్పీసీస్, మెడికినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్. ఇవి దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫిఫ్త్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్కి సంబంధించింది. దీనికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారంటే 1,129.30 crores అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన అంటే మనం థియరీ పార్ట్. బడ్జెట్ ఏంటంటే ఫిఫ్త్ వన్ 1,129.30 crores అని గుర్తుపెట్టుకోండి. దాని నేమ్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఫిఫ్త్ స్కీమ్ వచ్చేసి హార్టికల్చర్స్కి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అందులో ఉన్న కాంపోనెంట్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఆఫ్ కృషి విజ్ఞాన్ కేంద్ర అంటే కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఉంటుంది కదా, ఇది దానికి సంబంధించి. ఫిఫ్త్ వచ్చేసి హార్టికల్చర్కి సంబంధించింది. సిక్స్త్ వచ్చేసి కృషి విజ్ఞాన్ కేంద్రాకి సంబంధించింది. దీనికి బడ్జెట్కి ఎంత దానికి అలొకేట్ చేశారంటే సిక్స్త్ దానికి
2 కోట్లు అలొకేట్ చేశారు. సెవెంత్ వన్ వచ్చేసి న్యాచురల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించింది సెవెంత్ వన్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వచ్చేసి మనకు హార్టికల్చర్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. తర్వాత సిక్స్త్ వచ్చేసి మనకు కృషి విజ్ఞాన్ కేంద్రానికి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. సెవెంత్ వచ్చేసి న్యాచురల్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. దీనికి ఎంత అలొకేట్ చేశారంటే మనకు 1115 కోట్లు అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి సెవెంత్ దానికి. అంటే ఇట్లా అడుగుతారు, సెవెంత్ సిక్స్త్, ఇప్పుడు సిక్స్త్ది హార్టికల్చర్ ఇస్తారు కానీ ఫిఫ్త్ది హార్టికల్చరు, సిక్స్త్ది వచ్చేసి కృషి విజ్ఞాన్ కేంద్రానికి సంబంధించింది, సెవెంత్ వచ్చేసి న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇవి దానికి సంబంధించిన బడ్జెట్స్. టోటల్గా 7 స్కీమ్స్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారంటే 14,235 కోట్లు టోటల్గా అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. టోటల్గా ఎంత అలొకేట్ చేశారంటే 14,235 కోట్లు అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకో. ఎన్ని స్కీమ్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నా అంటే 7 స్కీమ్స్. దీని యొక్క ఈ 7 స్కీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఫార్మర్స్ లైవ్స్ని, తర్వాత లైవ్లీవుడ్ని డెవలప్ అంటే ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజుటి అంటే కరెంట్ ఎకనామిక్ టాపిక్స్, రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసిన బడ్జెట్ అలొకేషన్స్ అనమాట. ఇది దానికి సంబంధించిన థియరీ పార్ట్, క్రోర్స్ ఎంత ఉన్నది. ఓకే, ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్. నెక్స్ట్ టాపిక్తో మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.